కావాలంటే మా ఇండ్లు కూలగొట్టుకో, పేదల ఇండ్లు వదిలిపెట్టు, అప్పుడున్న నీ నీ కళ్ళు చల్లబడతాయేమో, అప్పుడన్నా నీ కళ్ళు చల్లబడతాయేమో. పేదల ఇళ్ళ కంటే ముందు చెర్లో చెర్లో ఉన్న నీ ఇల్లు, నీ అన్నల ఇల్లు కూల్చు. ఎస్, స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన తన ఊర్లో తన సొంత ఇల్లు చెర్లో ఉందంట. మరి ఫస్ట్ నీ ఇల్లు, నీ అన్నల ఇండ్లు గూలగొట్టి పేదల ఇండ్లు గూలగొట్టు, ఫస్ట్ రాజకీయ నాయకుల ఇండ్లు గూలగొట్టని కేటీఆర్ సవాల్ ఇస్తుతా ఉన్నాడు. ఇక పేదల ఇండ్ల కంటే ముందు చెర్లో ఉన్న నీ ఇల్లు, నీ అన్నల ఇల్లు కూల్చు. గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు, చిట్టినాయుడు కూల్చేటోడు. ఎస్, నిజంగా గుంపు మేస్త్రి అని కితాబు ఇచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు ఇలా గుంపు మేస్త్రి అంటే ఇల్లు నిర్మాణం చేసేటోడు, ఇండ్లు కట్టేటోడు. కానీ ఇలా నువ్వు ఇండ్లు కూలగొట్టే చిట్టినాయుడు అయితా ఉన్నావని కేటీఆర్ ప్రశ్నిస్తా ఉన్నాడు. దోచుకునేందుకు మూసీ ప్రాజెక్టు. ఎస్, మూసీ మీద 1,50,000 కోట్లు పెట్టారు. అదే 1,00,00,000 కోట్లు కూడా కానీ 99,000 కోట్లు పెట్టినందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో మొత్తం బోగస్ అయిపోతా ఉంటది. కానీ దేనికి పనికి రాకుండా మూసీ నదిని మీ హయాంలోనే ఎప్పుడో 69 నుంచి 2014 వరకు మీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నది. అప్పుడు పట్టించుకొని మూసీ నదిని, అప్పుడు మీరే కదా మూసీ నదిని మొత్తం కలుషితం చేసింది. అప్పుడు పట్టించుకొని మూసీ నది పేరిట ఇలా 1,50,000 కోట్లు పెట్టి మొత్తం దున్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవుతుందా మూసీ నది ప్రక్షాళన? అవుతుందా మూసీ నది ప్రక్షాళన? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? అది అవుతుందా? సుందరీకరణ పేరిట, మూసీ నది ప్రక్షాళన పేరిట 1,50,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించి అక్కడి నుంచి ఢిల్లీకి మూటలు పంపే మీ ప్రయత్నం మాకు తెలుస్తా ఉన్నది. తిప్పి కొడతాం. మూసీ నది దగ్గర కూడా యూనిస్ ఛానల్ వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు అవాస్తవాలు ఏంటో ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం.